నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చీఫ్ ఇంజనీర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా దీని కింద ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద 33,025 ఎకరాలకి నీళ్లు స్థిరీకరణ జరుగుతుంది. మరి స్టెబిలైజేషన్ అవుతుంది. ఖచ్చితంగా 33,000 ఎకరాలకి ఈ స్కీమ్ ద్వారా నీళ్లు రావడం ఇదెంతో సంతోషకరం అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతం వైరా నది 33వ కిలోమీటర్ ఎడమగట్టు వంగవీడు గ్రామం మదిర మండలం ఖమ్మం జిల్లా. ఎత్తిపోయే నీరు 397 క్యూసెక్లు. ఎత్తిపోయు నీటి పరిణామం 4.12 టీఎంసీలు. అంటే 120 రోజుల్లో పంట కాలం కొరకు 4.12 టీఎంసీలు నీళ్లు ఎత్తిపోయబడతాయి. భూసేకరణ 190 ఎకరాలు. భూసేకరణ వ్యయం 45 కోట్లు. మరి దేని కింద ఉన్నాయి యాకటంటే నిదానపురం మేజర్ కింద 13,000 ఎకరాలు, జమలాపురం మేజర్ కింద 10,000 ఎకరాలు, మైలవరం మేజర్ కింద 5,000 ఎకరాలు, మొత్తం 33,000 ఎకరాల ఆయకట్టుకి స్థిరీకరించబడుతుంది. అదేవిధంగా మండలాల వారీగా ఆయకట్టు వివరాలు. మదిర మండలం లబ్ధి పొందే గ్రామాలు 12 గ్రామాలు. ఆయకట్టు 13,219 ఎకరాలు. మీరు సపోర్ట్ కొడతలేరు, ఇది మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. మరి మదిర మండలంలో 12 గ్రామాలకి 13,000 ఎకరాలకి ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు అందబోతున్నాయి. ఎర్రుపాలెం మండలంలో 23 గ్రామాలు. మరి 19,800 ఎకరాలకి నీళ్లు రాబోతున్నాయి. అంటే మొత్తం 35 గ్రామాల్లో 33,025 ఎకరాలకి నీళ్లు రాబోతున్నాయి. ఇది నిజంగా రాష్ట్ర ఇరిగేషన్ పాలసీలో తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్లు అందించే ఒక పాలసీ ప్రకారం ఈ ప్రాజెక్టు కూడా ముందుంటుందని చెప్పి నేను మనం చేస్తున్నా. నేను మరి మీ కాన్స్టిట్యున్సీకి భట్టి గారు రప్పించారు. ఆయన ఆదేశాల మేరకు రావడం జరిగింది. సుదీర్ఘకాలం ఒక 30 ఏళ్ల పాటు నుంచి మేము మంచి దోస్తులం. మరి నేను పిసిసి ప్రెసిడెంట్ ఉండగా వారు వర్కింగ్ ప్రెసిడెంట్. వారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేయని పదవి లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిండు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా చేసిండు. అత్యంత కష్టకాలంలో శాసనసభలో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిండు. శాసనసభ పక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ని శాసనసభలో గడగడలాంచింది మీ అభిమాన నాయకుడు, నాటి ఉప ముఖ్యమంత్రిని మనం చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రాన్ని అత్యంత కీలక బాధ్యతలు ఉన్నాడు. మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ నడిపిస్తున్నాడు. ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ నడిపిస్తున్నాడు. మరి వారు ఉప ముఖ్యమంత్రి అయి ఫైనాన్స్ అండ్ ఎనర్జీ పోర్ట్ఫోలియో తీసుకునే రోజుకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి